బాధలు పడ్డాను. ఏసగయ్య దగ్గరికి వచ్చాను, కనీసం చూపు లేదు, నాకేమీ లేదు. నిప్పులు పుచ్చుకుంటున్నాను అన్నం వండుతుంటే. బయటికి వెళ్తా కూడా మనసు లేక ఎన్ని హాస్పిటల్కి తిరిగానంటే ఎన్ని హాస్పిటల్కి తిరిగాను. అయ్యా నా కళ్ళు కనబడట్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీకు చూపు రాదమ్మా, నువ్వు ఎంత తిరిగినా అనవసరం, ఏ మందులు వేసుకున్న పని చేయవు అని అన్నారు. పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఏ డాక్టర్లు కూడా నీకు చూపు రాదమ్మని రిపోర్ట్లు కూడా ఇచ్చారు. ఈ రిపోర్ట్లు ఇచ్చుకొని వచ్చిన తర్వాత నేను మార్చి మంగళవారం నాడు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యా నాకు చూపు రావాలి తండ్రి, ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నాకు చూపు రావట్లేదు నాయన, నేను ఎంతో వేదన పడుతున్నాను నాయన, నాకు చూపు వచ్చేటట్టు చేయి ప్రభువా అని నేను అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్న తెల్లారి ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు కుందేలు గూడు ఉంది. కుందేలు గూడు దగ్గర ఒక చిన్న పిసికి కనబడింది. అసలు చూపు లేని దానికి ఏంటి ఇట్లా కనపడుతుంది ఏంటని నిబ్బరంగా నిలబడి చూశాను. నిబ్బరంగా నిలబడి చూస్తే తలపైన కొంచెం కనపడింది. అయా ఇదేంటి నాకు కనపడుతుంది నాయన అని అనుకున్న తర్వాత ఎమ్మటనే అయ్యగారి దగ్గర తీసుకెళ్ళిన అభిషేక తైలం ఉన్నాను కుడి కంటలో వేసుకున్నా. అయా ఇదిగో నాకు ఇది కొంచెం కనపడింది, ఈ సూపు ఎందుకు కనపడతలేదేమో నాయన, కరిగించిన ఆయన అని ప్రార్థన చేసుకుంటుంటే ఒక కుడి కంటలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి, గంటన్నర కారిపోయినాయి. అయ్యా ఈ నీళ్ళు ఎందుకు కారిపోతున్నాయి నాయన, తలంతా నొప్పిగా ఉంది, నీళ్లు కారిపోతున్నాయి నాయన, వ్యాసిట్ కారిపోయినట్టు కారిపోతున్నాయి తండ్రి, గడ్డ కట్టినట్టుగా నాయన అంటే ఆ పిసికి కనపడింది. రెండో రోజు మళ్ళీ ఇంకొక పిసికి కనపడింది. అయ్యా ఇంకొక పిసికి కనపడింది నాయన, నాకు సూపు కనపడుతుందని మళ్ళీ ప్రార్థన చేసుకున్నా. నాలుగో రోజు 4 పిసికులు కనపడినాయి. అయ్యా నాలుగో రోజు 4 పిసికులు కనపడినాయి నాయన. ఐదో రోజు 5 పిసికులు కనపడినాయి. 5 పిసికులు కూడా అసలు ఎంత కంటిన్యూగా కనపడినాయి అంటే కనపడింది నాయన, నువ్వు ఈ ద్వారాగా నాకు చూపించావో ప్రభు అని అయ్యగారికి వందనాలు ప్రార్థన చేసుకుంటే నేను సాయంత్రం 10:30కి వాకింగ్ చూసుకుంటాం. అసలు చూపు కనబడతలేదు అయ్యా, నీ ముఖం కూడా నాకు కనిపించట్లేదు. అంతకుముందు అడిగా, అయ్యగారిని అడిగిన తర్వాత నాకు స్వస్థత వచ్చింది. దేవుడు నాకు పిసుకు ద్వారా నాకు చూపు చూపించాడు. అసలు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ నీకు చూపు రాదనే చెప్పారు. ఇసాగయ్య గారు వాక్యం ప్రార్థన చేసుకున్న తర్వాతే నాకు చూపు కనపడింది. చీకటి అని ఎంతో తిట్టేవాళ్ళు, ఎందుకు తిట్టుకున్నా కానీ నమ్మేవాళ్ళు కాదు. ఈ సాక్షి దీవించిన గాక.